ఫ్రెండ్స్ ఈ వీడియోలో సామ్సంగ్ డబల్ డోర్ 236 లీటర్స్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ డెమో చూద్దాము. మీరు ఫ్రిడ్జ్ కూలింగ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఫ్రిడ్జ్ డోర్ పైన ఒక డిస్ప్లే అనేది ఇస్తారు. మీరు ఇక్కడే ఆ కూలింగ్ టెంపరేచర్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్లో చూసుకుంటే కింద ఫ్రీజర్ బటన్ అనేది ఉంది. ఈ ఫ్రీజర్ బటన్ అనేది ఫ్రిడ్జ్ పై డోర్ కూలింగ్ టెంపరేచర్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి. ఆ బటన్ ప్రెస్ చేస్తుంటే -23 అంటే హై కూలింగ్లో ఉన్నట్టు అక్కడ మీకు ఇండికేటర్ కూడా చూపిస్తుంది. అదే బటన్ ప్రెస్ చేస్తే -15 అంటే లో కూలింగ్, -19లో పెట్టుకుంటే మీకు కూలింగ్ ఏ సీజన్లోనైనా సరే సరిపోతుంది. మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఫ్రిడ్జ్ అనేది కింద డోర్ సంబంధించిన కూలింగ్ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. ఫ్రిడ్జ్ బటన్ అనేది ప్రెస్ చేస్తుంటే మీకు టెంపరేచర్ అనేది పెరుగుతుంది. 1లో ఉంటే హై కూలింగ్, 7లో ఉంటే లో కూలింగ్ అక్కడ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. 3లో పెట్టుకుంటే కింద డోరు కూలింగ్ కూడా ఏ సీజన్లోనైనా సరే సరిపోతుంది. -19 3 అక్కడ సెంటర్ నుంచి పై భాగం హై కూలింగు, అదేవిధంగా కింద భాగం లో కూలింగ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఎక్కువగా కూలింగ్ కావాలి అనుకున్నప్పుడు, ఏమైనా డ్రింక్స్ పెట్టుకున్నప్పుడు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు మీకు హై కూలింగ్ కావాలనుకున్నప్పుడు -23లో మీరు పెట్టుకొని కింద ఫ్రీజర్ బటన్ అనేది ఉంటుంది. ఆ ఫ్రీజర్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసి 3 సెకండ్స్ పట్టుకుంటే -23 పక్కన అక్కడ ఇండికేటర్ ఒక సింబల్ అనేది ఉంది కదా, ఆ సింబల్ అనేది వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడు హై కూలింగ్లోకి కన్వర్టబుల్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా నార్మల్లోకి రావాలి అనుకున్నప్పుడు అదే ఫ్రీజర్ బటన్ అనేది 3 సెకండ్స్ మీరు ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము. 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే నార్మల్ కూలింగ్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా నార్మల్ కూలింగ్లోకి వచ్చిన తర్వాత మీరు -23 నుంచి -19లోకి మీకు కూలింగ్ సరిపడినంత మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అంటే కింద డోరు కూలింగ్ అనేది ఎక్కువగా ఎలా కన్వర్టబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మీకు ఎక్కువ కూలింగ్ రావాలంటే అక్కడ టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ అనేది 1లో పెట్టుకోవాలి. 1లో పెట్టుకుంటే హై కూలింగు. ఆ 1లో పెట్టుకొని ఆ ఫ్రిడ్జ్ అనేది 3 సెకండ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు అక్కడ కింద సైడ్ ఒక సింబల్ అనేది వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడు మీకు కింద డోరు కూడా హై కూలింగ్లోకి మీకు కన్వర్టబుల్ అనేది అవుతుంది. మళ్ళీ సేమ్ యాస్టీస్గా నార్మల్లోకి రావాలంటే ఆ ఫ్రిడ్జ్ బటన్ 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే నార్మల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఎంత కూలింగ్ కావాలో మీకు నార్మల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. పై డోరు ఫ్రిజర్ని కింద ఫ్రిడ్జ్ లాగా ఎలా కన్వర్టబుల్ చేసుకోవాలంటే సెంటర్లో ఫ్రిజర్ అండ్ ఫ్రిడ్జ్ బటన్ 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే -19 దగ్గర ఇండికేటర్ ఉంది కదా, ఆ ఇండికేటర్ ఆఫ్ అయ్యి సెంటర్లో ఒక సింబల్ అనేది వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడు మీకు ఫ్రిజర్ కూడా ఫ్రిడ్జ్ లాగా కన్వర్టబుల్ అవుతుందని తెలుసుకోవాలి. మళ్ళీ నార్మల్లోకి రావాలంటే ఫ్రిజర్ అండ్ ఫ్రిడ్జ్ సెంటర్లో బటన్ 3 సెకండ్స్ అనేది ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు నార్మల్లోకి వస్తుంది. అప్పుడు కూలింగ్ టెంపరేచర్ అనేది పై డోర్ ఫ్రిజరు, కింద డోర్ ఫ్రిడ్జ్ సపరేట్ కూలింగ్ అనేది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.